సాధారణంగా క్రికెట్ దేవుడు అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్లో సచిన్ ఒక సంచలనం. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ పేరు. ఎన్నో రికార్డులను నెలకొల్పి సరికొత్త చరిత్రను సృష్టించిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. మన దగ్గర క్రికెట్ను ఎంతలా ప్రేమిస్తారో క్రికెటర్లను కూడా అంతే స్థాయిలో ఆరాధిస్తారు క్రికెట్ లవర్స్. ఇప్పుడు క్రికెట్ అభిమానులు క్రికెట్కు కొత్త దేవుడిని పరిచయం చేశారు. టీమిండియా సారథి రోహిత్ శర్మను న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. అంతేకాదు, రోహిత్ అద్భుతమైన మ్యాచ్ ఆడిన వేళ అతని ఫ్యాన్స్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. బుధవారం భారత్ ఆఫ్ఘన్ మధ్య 3వ టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో రోహిత్ మెరుపు బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలో భారత్ తడబడింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హిట్మ్యాన్ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకొని జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ సమయంలో నయా ఫినిషర్ రింకు సింగ్ కూడా తన మద్దతును అందించాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 69 బంతుల్లో 8 సిక్స్లు 11 ఫోర్లతో ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడాడు. ఇక రోహిత్ మెరుపు బ్యాటింగ్కు ఫిదా అయిపోయారు అతని ఫ్యాన్స్. ఈ క్రమంలో రోహిత్ అభిమాని గొప్ప మనసును చాటుకున్నాడు. రోహిత్ సెంచరీ చేసి మ్యాచ్ను గెలిపించిన వేళ ఓ అభిమాని అందరికంటే భిన్నంగా అభాగ్యులకు ఆహారం పంపిణీ చేశాడు. లంచ్ బాక్స్పై న్యూ గాడ్ ఆఫ్ క్రికెట్ రోహిత్ శర్మ అని ముద్రించి రోడ్డు పక్కన ఉండే వృద్ధులకు పిల్లలకు అందజేశాడు. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి రోహిత్ అభిమాని ఫుడ్ సప్లై చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.